ఇటు విజయారెడ్డి ఘటన మరొక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఈ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటు ఇద్దరు కుమార్తెలతో సహా తల్లి బలవన్మరణానికి పాల్పడింది. కృష్ణానగర్ 23వ వార్డులో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇటు శివ అలాగే పద్మ ఈ ఇద్దరు దంపతులకు తేజశ్రీ 7 సంవత్సరాలు అలాగే లాస్య 5 సంవత్సరాల కుమార్తెలు ఉన్నారు. శ్రీ సిటీలో ఇటు పద్మ తన భర్తతో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉన్నారు. కానీ భర్త శివకు స్థిరమైన ఉద్యోగం లేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. యూర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్స్ డిస్క్రిషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. యూర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్స్ డిస్క్రిషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఇటు కుటుంబంపై అప్పుల భారం కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కన్నీళ్లు పెట్టిస్తుంది ఇటు పద్మ చివరి లెటర్. ఒకసారి మనం ఆ లెటర్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇటు సంపాదన లేని భర్తతో వేగలేక కుటుంబాన్ని నెట్టుకు రాలేక తాను పడ్డ ఇబ్బందులు ఆ లేఖలో వివరించింది పద్మ. ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు ప్రేమించిన వాడు నిన్ను పోషించగలుగుతాడా లేదా అని తెలుసుకోవాలి అంటూ ఆమె రాసుకొచ్చింది. లేదంటే జీవితం ఇలానే అవుతుంది, ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎలా సంసారాన్ని నడపాలి అంటూ ఆమె ప్రశ్నించింది. అలాగే ఊరంతా అప్పులు చేసి తీరా నేను తీర్చలేను అంటే నేనేం చేయాలి అంటే అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వచ్చే వల్ల ఇటు ఇల్లు గడవడానికి ఖర్చులకి కూడా డబ్బులు ఇవ్వకపోతే ఏం చేయాలి అంటూ ఆమె బాధను వ్యక్తపరుస్తుంది. ఇటు భార్య పిల్లలను పోషించలేని వాడు పెళ్ళెందుకు చేసుకోవాలంటూ ప్రశ్నిస్తుంది. జీవితంలో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలి, వచ్చే జన్మలోనైనా ఇటు తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకుంటాను, పుట్టింటి వారితో సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా అంటూ ఆమె ఆ లేఖలో రాసుకొచ్చింది. నా కడుపున పుట్టినందుకు ఆ పిల్లలు కూడా నా పిల్లలు కూడా శిక్ష అనుభవిస్తున్నారు, మేము చనిపోతున్నాం, ఇక నువ్వు హ్యాపీగా ఉండు అంటూ శివాన్ని ఉద్దేశించి మాట్లాడుతుంది. ఇటు నువ్వు ఎలాగూ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని నాకు తెలుసు, ఆ అమ్మాయి జీవితం కూడా ఇలా నాశనం చెయ్యకు అంటూ చెప్పుకొస్తుంది. ఇక నుంచి మేము ఉండం కదా, నువ్వు ఆఫీస్లో ఎవరితో అయినా తిరగొచ్చు అంటూ. మొత్తానికైతే ఒక విషాద ఘటన. ఇటు విజయారెడ్డి సంఘటన మర్చిపోకముందే మరొక షాక్ అని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక షాక్ అని చెప్పుకోవచ్చు, ఒక విషాద ఘటన. ఇటు చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో ఈ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కుమార్తెలు బంగారంలా ఉన్నారు, చూడ్డానికి ఎంతో బాగున్నారు, ఎంతో హ్యాపీగా కూడా కనిపిస్తున్నారు. ఇటు మనకి ఎంతో హ్యాపీగా కనిపిస్తున్నారు. అలాంటి పిల్లల్ని కూడా వాళ్ళు కూడా శిక్షని అనుభవించాల్సి వస్తుంది. నేను తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ వల్ల తల్లిదండ్రుల మాటలు వినలేదు, తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకోలేదు, ఇటు శివాని చేసుకోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డాను నేను, ఇల్లు గడవడానికి కూడా డబ్బులు ఇవ్వకపోతే సంసారాన్ని ఎలా నెట్టుకు రావాలి, సంసారం అనే సముద్రంలో అసలు మగవాడి బాధ్యత, మగవాడి రోల్, భర్త రోల్ని భర్త నిర్వహించకపోతే ఇలాంటి ఇబ్బందులే పడతాం. లవ్ మ్యారేజ్ చేసుకునే ముందు ఒక్కసారి ఎదుటి వాళ్ళు మనని పోషించగలుగుతారా, జీవితంలో స్థిరపడగలుగుతారా అన్న క్వశ్చన్ని కూడా రేస్ చేసింది. ఎట్ ద సేమ్ టైం ఇటు తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటాను, వచ్చే జన్మలో అయినా వాళ్ళు చూసిన సంబంధాన్నే చేసుకుంటాను అంటూ కూడా చెప్పుకొచ్చింది. సో ఎంత బాధను అనుభవించింది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇటు తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకోలేదు, తల్లిదండ్రులు చెప్పినా వినకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అన్న బాధను వ్యక్తపరుస్తుంది. ఎట్ ద సేమ్ టైం చేసుకున్న వాడు సరైన వాడేనా, సరిగ్గా చూసుకోగలుగుతాడా, ఇంట్లో డైలీ ఖర్చుల కోసం అంటే ఇల్లు గడవడానికి డబ్బులు కూడా సమకూర్చలేని వ్యక్తి వల్ల నేను ఎంత ఇబ్బంది పడ్డాను. అలాగే ఊరంతా అప్పులు చేస్తే నేనేం చేయాలి అంటే తనని అప్పులు తీసుకున్న వాళ్ళందరూ ఇంటికి వచ్చి తనని వేధించినట్టు అర్థమవుతుంది ఇక్కడ. సో ఆఫీస్లో నువ్వు ఎవరితోనే తిరగవచ్చు, ఇంకా నువ్వు ఇంకొకరు పెళ్లి చేసుకుంటావని నాకు కూడా తెలుసు అని తన భర్త శివాని ఉద్దేశించి మాట్లాడుతుంది. నువ్వు ఇంకొకరిని చేసుకొని తన జీవితాన్ని కూడా ఇలా నాశనం చేయక అంటుంది. సో చేసుకుంటామని తెలుసు, చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతుంది. ఇంత ప్రాక్టికాలిటీ పాపం తను పెళ్లి చేసుకునే ముందు తనకు రాలేదు. ఇంత నాలెడ్జ్,
ఇంత అవగాహన, ఇంత మెచ్యూరిటీ అప్పుడు నాకు లేకపోయింది అన్న బాధను కూడా వ్యక్తపరుస్తుంది. కానీ అన్నిటికంటే విషాదమైన విషయం ఏంటంటే ఇటు తన పిల్లలు కూడా ఇప్పుడు తన వల్ల ఈ శిక్షని అనుభవిస్తున్నారు, తప్పట్లేదు అంటూ ఇటు తన పిల్లల గురించి కూడా రాసుకొచ్చింది. సో పాపం 7 సంవత్సరాలు ఒకరికి, 5 సంవత్సరాలు ఒకరికి, ఇద్దరు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు చాలా బాగా చక్కగా ఉన్నారు, చాలా హ్యాపీగా కూడా కనిపిస్తున్నారు ఆ ఫొటోస్లో. మీకు యూట్యూబ్ గైడ్లైన్స్ కారణాల వల్ల మీకు ఆ ఫొటోస్ని చూపించలేకపోతున్నాం. కానీ మొత్తానికైతే విజయారెడ్డి సంఘటన మరవకముందే, అక్కడ ఆన్సర్స్ దొరకకముందే, ఏం జరిగిందో ఇంకా క్లారిటీ లేకముందే మరొక విషాద సంఘటన అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఇటు చిత్తూరు జిల్లాకు సంబంధించిన పుత్తూరులో ఒక్కసారిగా షాకింగ్ వేవ్స్ అందరికీ అని చెప్పొచ్చు. ఒక్కసారి మనం దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పోలీసులు ఏమంటున్నారు, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఏం విషయాలు బయటకు వచ్చాయి, వెలుగులోకి వచ్చాయి, ఒకసారి పోలీసుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు సాయంత్రము పుత్తూరు టౌన్లో కృష్ణానగర్ 3లో ఒక ముగ్గురు, ఒక తల్లి, ఇద్దరు చిన్న పిల్లలు, ఆడపిల్లలు టెలిఫోన్ ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ గా రావడం జరిగింది. ఇంట్లో అప్స్టైర్ లో తల్లి పద్మ 27 years, ఈ లాస్య 5 years, ఈ తేజశ్రీ 7 years. ఇక్కడ విచారిస్తే భర్త డ్యూటీకి పోయినప్పుడు ఈ ముగ్గురు ఇంట్లో తలుపు వేసుకొని, భర్త సాయంత్రం తిరిగి 6:30కి ఇంటికి వచ్చినప్పుడు తలుపు వేస్తున్నారు. దాన్ని బ్రేక్ చేసి ఇంట్లోకి వస్తే చనిపోయినట్టు చెప్తున్నారు. దీన్ని విచారించి దీనిపైన తదుపరి చర్యలు తీసుకుంటారు. ఈరోజు సాయంత్రము పుత్తూరు టౌన్లో కృష్ణానగర్ 3లో సో మొత్తం మీద ఇటు తన తల్లిదండ్రులకి నచ్చకుండా, తన తల్లిదండ్రులు వద్దన్నా కూడా ఇటు శివాని పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఆ తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోవడం, వాళ్ళతో ఆ కాంటాక్ట్, వాళ్ళ ప్రేమని మిస్ అవ్వడం, వచ్చే జన్మలోనైనా మీ రుణం తీర్చుకుంటాను అంటూ ఆమె లేఖలో రాసుకొచ్చింది. తల్లిదండ్రులు లేక ఇటు సంసారాన్ని ఎలా గడపాలో తెలియక ఆ శివ అనే వ్యక్తి ఆఫీస్లో వేరే వాళ్ళతో తిరగడం, ఇల్లు గడవడానికి కూడా డబ్బులు ఇవ్వకపోవడం, దాంతో మనస్తాపానికి చెందింది. ఇటు అప్పులు, ఊరంతా అప్పులు ఉన్నాయంట, అప్పుల వాళ్ళు కూడా ఇంటికి వచ్చేవాళ్ళంట, ఇంటికి వచ్చి గొడవ చేసేవాళ్ళంట. ఊరంతా అప్పులు శివ చేస్తే నేనేం చేయగలను, తను ఒక నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయింది. కానీ ఒక రాంగ్ డెసిషన్ అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంకా వేరే ఏదైనా వర్క్ చేసుకొని మీ పిల్లల్ని మీరు సాదుకునే అవకాశం ఉండేది. శివ నుంచి దూరంగా వెళ్ళి కూడా మీరు ముగ్గురు కూడా బతుకుంటే బాగుండేదమ్మా. ఇటు తన పిల్లలు ఇద్దరు 7 సంవత్సరాలు, అలాగే 5 సంవత్సరాలు, వీళ్ళిద్దరు కూడా ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ఈ పనిష్మెంట్ని, నా వల్ల ఈ పనిష్మెంట్ని వీళ్ళు, నా పిల్లలు కూడా లాస్య అలాగే ఇటు తేజశ్రీ, వీళ్ళిద్దరు కూడా ఆ మిస్టేక్ని అనుభవించాల్సి వస్తుంది అంటూ మొత్తానికైతే చాలా బాధను వ్యక్తపరిచింది. ఇటు భర్త శివ ఒక స్థిరమైన ఉద్యోగం లేకపోవడం, ఊరంతా అప్పులు చేయడం, మరొక మహిళతో కూడా తిరుగుతూ ఉండడం, సో మొత్తానికైతే ఇటు కుటుంబాన్ని అస్సలు పట్టించుకోకపోవడం, కుటుంబం పైన ఇటు అప్పుల భారం ఉండడం, అప్పుల వాళ్ళు కూడా ఇంటికి వచ్చి వేధించడం వల్ల మొత్తానికైతే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంటున్నాను. జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమిస్తే ఇటు చాలామంది ఇటు యువతను ఉద్దేశించి మాట్లాడింది, ఇటు సమాజాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడింది. జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమిస్తే గనక ఆ ప్రేమించిన వ్యక్తి మనని పోషించగలుగుతాడా, ఆ సామర్థ్యం ఉందా, స్థిరంగా ఉంటాడా జీవితంలో, అలా నిలకడగా ఉండే మనిషినే ఎంచుకోండి. లేకపోతే మీ తల్లిదండ్రులు ఎవరైతే ఏ సంబంధాన్ని కావచ్చు, ఏ వ్యక్తిని చూపిస్తారో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మీ జీవితం బాగుంటుంది, లేదంటే మీ జీవితం ఇలానే అవుతుంది అంటూ తను ఒక ఎగ్జాంపుల్ని కూడా ఇట్లా చెప్పే ప్రయత్నం చేస్తుంది. సమాజంలో ఉన్న యువతని కూడా మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళందరికీ కూడా నాలాంటి జీవితాన్ని మీరు కోరుకోకండి, ఆలోచించండి. కొంత తల్లిదండ్రుల గురించి కావచ్చు, ఎదుటి వాళ్ళ గురించి కూడా కావచ్చు, ఎవరిని అని అనట్లేదు, వాళ్ళకి సామర్థ్యం ఉందా లేదా అని చెప్పేసి మీరు ఆలోచించుకోండి, విశ్లేషణ చేసుకోండి ఒక్కసారి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అలాగే ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎలా సంసారాన్ని నడపాలి అంటూ పద్మ ఆవేదన వ్యక్తపరిచింది. వాస్తవానికి 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు
ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా స్కూల్కి వెళ్తారా ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు, వాళ్ళకి కూడా సరిగ్గా తిండి పెట్టలేని పరిస్థితులు అని చెప్పుకొస్తుంది. ఇల్లు గడవడానికి డబ్బులు ఇవ్వకపోతే అంటే ఇంట్లో నిత్యావసరాలకు కూడా డబ్బులు ఇవ్వలేని మనిషి మరి పిల్లల్ని ఎలా సాకాలి, పిల్లల్ని స్కూల్కి ఎలా పంపించాలి, వాళ్ళకి బాక్స్లో ఏం పెట్టాలి, తిండి కూడా పెట్టలేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటూ ఇటు శివ తన భర్తని కూడా ప్రశ్నిస్తుంది. సో మొత్తానికైతే ఇటు పద్మ తీసుకున్న ఈ డెసిషన్స్ వల్ల పాపం ఇద్దరు పిల్లలు, ఇటు లాస్య, తేజశ్రీ ఇద్దరు పిల్లలు శిక్షని అనుభవిస్తున్నారు అంటూ కూడా ఆమె రాసుకొచ్చింది. ఈ భార్య పిల్లలను పోషించలేని వాడు అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి అంటూ శివని ప్రశ్నించింది. జీవితంలో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద ఒక షాకింగ్ వేవ్, ఒక షాకింగ్ ఘటన అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఇటు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన విజయారెడ్డి కేసు, ఆ ఇష్యూ, దానికి సంబంధించి వివరాలు బయటికి రాకముందే మరొక సంఘటన, ఇలాంటి ఒక సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం మహిళలు, పెళ్ళైన వారు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు ఆలోచించండి ఒక్కసారి. దీనికి సంబంధించి ఎన్జిఓస్ ఉన్నాయి, దీనికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఉన్నాయి, వాటి గురించి ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు డెసిషన్స్ రాంగ్ తీసుకున్నామని మీరు అనుకున్న శిక్షని పిల్లలకి మాత్రం వేయకండి దయచేసి అని చెప్పేసి అభిప్రాయపడుతున్నాను. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మనసును గాయపరిచే ఘటనలు ఇవన్నీ కూడా, వీటిని మీ మనసును గాయపరిచే ఘటనలు కాబట్టి వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. యు వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్, వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు పద్మ తీసుకున్న ఈ డెసిషన్, పద్మ యువతను ఉద్దేశించి మాట్లాడిన ఆ మాటలు, వీటన్నింటినీ చూస్తే మీకేమనిపిస్తుంది? దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.